Hello guys, welcome to my channel Amigo Reviews. గుడ్ లక్ గణేష్ 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్ తోటి 1 ఇయర్ బ్యాక్ తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి మన గ్రేట్ ఆహాలో స్ట్రీమింగ్కి తీసుకొచ్చారు. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే ఒక గ్రేట్ అటెంప్ట్, కానీ మూవీ అంత బాగాలేదు. ఎందుకు ఇలా అన్నానో ఇన్డెప్త్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు. బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేసి వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు. తనకి గణేష్ భక్తుడు, తన గణేష్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ ప్రతి విషయానికి దేవుడిని నిందిస్తూ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళ రూమ్లోంచి దేవుడు గణేషుడు మాయమైపోతాడు, విగ్రహం అవి. కొన్ని రోజుల తర్వాత తన లైఫ్లోకి యోగిబాబు గారు వస్తారు. అసలు యోగిబాబు గారు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. ప్లస్ పాయింట్స్, మూవీ స్టోరీలో అయితే కొంచెం కొత్తగా బాగానే అనిపించింది నాకైతే. మళ్ళీ మూవీ కొంచెం కామెడీ కూడా పర్లేదు అనిపించింది అక్కడక్కడ. మళ్ళీ దేవుడు మనిషిలా రావడం కానీ ఇలాంటివి కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. మళ్ళీ దేవుడి క్యారెక్టర్ చేసిన జోగి గారు మాత్రం కొన్ని డైలాగ్స్ చెప్పారు, అది చాలా చాలా బాగా అనిపించాయి మూవీలో మాత్రం. మళ్ళీ లాస్ట్లో మూవీలో యోగి గారు నేను దేవుడు అని చెప్పే సీన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. మూవీలో మాత్రం మైనస్ పాయింట్స్ చాలా చాలా ఉన్నాయని చెప్పాలి. స్టార్టింగ్ అయితే మూవీని అయితే బాగానే స్టార్ట్ చేశారు, కానీ పోయే కొద్ది మాత్రం ఏముండదు స్టోరీలో. చాలా టైం అని తీసుకున్నారు మూవీ స్టోరీ గురించి. ప్రొసీడింగ్స్లో ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పాలి మూవీలోకి వెళ్ళడానికి మాత్రం. మళ్ళీ హీరో గురించి స్ట్రగుల్స్ కానీ అసలు ఎందుకు వచ్చా ఏంటి అనేది, ఆ స్టేజ్లో ఉండడానికి ప్రాబ్లమ్స్ కానీ ఏంటి అనేది అస్సలు చూపించలేదు మూవీలో. మామూలుగా ర్యాండమ్గా వెళ్ళిపోయింది మూవీ మాత్రం. మూవీలో కామెడీ అయితే మాత్రం కొన్ని చోట్ల బాగానే ఉన్నా సరే, ఎక్కువ శాతం మొత్తం క్రింజీ లాగా అనిపించింది నాకైతే మాత్రం. మూవీ కొంచెం చోట్ల చిరాకు అనిపించింది ఆల్మోస్ట్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన రమేష్ తిలక్ గారు అయితే మాత్రం చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. మళ్ళీ ఊర్వశి గారు తన క్యారెక్టర్ అయితే లిమిటెడే, కానీ తను కూడా చాలా చాలా బాగా చేసిందని చెప్పాలి మూవీలో. మళ్ళీ యోగిబాబు గారు తన క్యారెక్టర్ కూడా చిన్నదే మూవీలో మాత్రం, కానీ తను చెప్పే డైలాగ్స్ మాత్రం అవి మాత్రం చాలా ఇంపాక్ట్ కలిగిస్తాయి మూవీలో మాత్రం. తను కూడా చాలా చాలా బాగా చేశారని చెప్పాలి. బీజిఎం అయితే జస్ట్ ఓకే ఓకే అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ గురించి ఒకలా చెప్పండి మాత్రం స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసింటే మూవీ కొంచెం పర్లేదని అనిపించేది. మూవీ అయితే అంత ఇంప్రెసివ్గా ఏం లేదు, కానీ ఏనా దేవుడిది కదా ఒకసారి ట్రై చేస్తానంటే ఆహాలో ఉంది. నేనైతే రికమెండ్ చేయను, చూడాలనుకుంటే చూసేయండి. ఈ మూవీకి నేను రేటింగ్ 2/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఐమ్ గో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.